జమ చేయడం జరిగింది. భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ జరిగినటువంటి సంక్షేమ పథకం తల్లికి వందనం అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో మా యువనేత యువగలం పాదయాత్రలో కానీ నారా లోకేష్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబంలో 3, 4, 6 మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది. తల్లులు ఆనందంగా ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఆనందపడుతూ ఉంటే, విద్యార్థులు సంతోషంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేరు అని ఎగతాళి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. ఈరోజు తల్లులు చెప్తా ఉన్నారు, మా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి, మా ఇంట్లో 6 మంది ఉంటే 6 మందికి డబ్బులు పడ్డాయని గర్వంగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకి పేదవాడి కడుపు నింపడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి, మండల కేంద్రాలకి, నియోజకవర్గ కేంద్రాలకి పని కోసం వచ్చేటువంటి పేదలకి 5 రూపాయలకు భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రద్దు చేయడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నా క్యాంటీన్లని, అదేవిధంగా పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం పడితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతం కంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధిక శాతం, అంటే 5,000 కోట్లు అమ్మఒడి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తల్లికి వందనం, అంటే అర్థానికి అర్థం ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, 2 కళ్ళుగా భావించి గతంలో విధ్వంసం జరిగితే, గతంలో అభివృద్ధిని ఆపేస్తే, గతంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిపోయేటట్టు చేస్తే, మళ్ళీ ఈ ప్రభుత్వం ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఆపేసినటువంటి అమరావతి దగ్గర నుంచి విశాఖపట్నం, రాయలసీమ పరిశ్రమలు కావచ్చు, తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణం మరొక వైపు చేస్తూ, ఒకవైపు సంక్షేమంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, రేపు రాబోయే రైతు సుఖీభావ్ కావచ్చు, మహిళలకి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా సంక్షేమ ప్రభుత్వం ఇది. సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం, కక్ష సాధింపులకు పోకుండా, గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటివి ఆపకుండా, ప్రజలకు ఉపయోగకరం అనుకుంటే వాటిని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నిర్ణయాలు ఉంటే, లోకేష్ గారి మీద అభాండాలు వేస్తూ, లోకేష్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ, తల్లికి వందనంలో 2,000 రూపాయలు లోకేష్ గారి జోబులోకి వెళ్ళాయి, అకౌంట్లోకి వెళ్ళాయని చెప్పేసి అవాస్తవాల్ని, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా సుఖంగా ఉండి హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చొని వీటి మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఏ లక్ష్యం కోసం తల్లికి వందనం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో, ఆ రోజు చెప్పారో, ఆ లక్ష్యం కొనసాగే దిశగా, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా తల్లికి వందనం కార్యక్రమం ఉంది. రేపు రైతు సుఖీభావ కూడా 22, 23 తారీఖుల లోపల రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు వేసేటువంటి పరిస్థితి. ఇంత భారీగా నగదు లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం గతంలో లేదు, భారతదేశంలో ఎక్కడా లేదు.